నంద్యాల జిల్లా సంగమేశ్వరం దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే మరబోట్లను కొత్తపల్లి పోలీసులు అడ్డుకున్నారు. మరబోట్ల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇక బోటు నిలిచిపోవడంతో సంగమేశ్వరం వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఏపీ, తెలంగాణ మధ్య మరబోట్ల విషయంలో సరైన నిబంధనలు లేకపోవడంతో సమస్య ఏర్పడిందని అంటున్నారు. నంద్యాల జిల్లా సంగమేశ్వరం దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే మరబోట్లను కొత్తపల్లి పోలీసులు అడ్డుకున్నారు. మరబోట్ల నిర్వహణకు సంబంధించి ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకపోవడంతో చర్యలైతే తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, పవన్, తొలి ఏకాదశి పండుగ నేపథ్యంలో సప్తనదుల సంగమేశ్వర ఆలయానికి భక్తులు ఇరు రాష్ట్రాల నుంచి కూడా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అయితే కొంతమంది బోట్లు తెలంగాణ వైపు నుంచి సంగమేశ్వర క్షేత్రానికి కూడా కృష్ణానదిలో ప్రయాణికులను, భక్తులను అక్కడికి చేరుస్తున్నారు. మరోవైపు ఇటువైపు కర్నూలు జిల్లా నుంచి తెలంగాణ వైపు సోమశిల దర్శనానికి కూడా చాలా మంది భక్తులు బోట్ల ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని తెలంగాణకు చెందినటువంటి లైసెన్సులు లేని మరబోట్లు ఇతల వైపుకు సంగమేశ్వరం క్షేత్రానికి వైపు వస్తున్నటువంటి క్రమంలో కొత్తపల్లి పోలీసులు కూడా వాటిని స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే అనుమతి లేకుండా, లైసెన్స్ లేకుండా బోట్లు గిన కృష్ణానదిలో తిప్పితే ఖచ్చితంగా వాటిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కొత్తపల్లి పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటువైపు నుంచి తెలంగాణ వైపు వెళ్లేటువంటి బోట్లను కూడా అక్కడి అధికారులు కూడా ఏదైతే నిలిపివేస్తున్నారు. దీనివల్ల కూడా ఇటు సంగమేశ్వరం అయితేనేమి, అటు సోమశిలకు వెళ్లేటువంటి భక్తాదులంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి వీటిపైన కూడా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని కూడా భక్తులు కోరుకుంటున్నారు. మరోవైపు నిత్యం రాకపోకలు ఉంటాయి. ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి తెలంగాణ వైపు బంధువులు, అదేవిధంగా కొన్ని పనులపైన కూడా కొల్లాపురానికి కూడా వెళ్తూ ఉంటారు. సో అలాంటి పనులకు వెళ్లేందుకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రజల ఇబ్బందులను దృష్టిలో వేసుకొని అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజానీకం కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా తక్షణమే ఏదైతే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్, థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.